బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. తెలుగు రిమైండర్ ఛానల్కు స్వాగతం. ఈ ఛానల్లో మేము ఖుర్ఆన్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహీ హదీస్లు మరియు నిజమైన బయాన్ల ఆధారంగా మాత్రమే ఇస్లామిక్ గుర్తింపులు అందిస్తాము. మేము చెప్పే ప్రతి ఖుర్ఆన్ ఆయత్ మరియు హదీస్కు సంబంధించిన పూర్తి ఆధారాలను వీడియో వివరణలో తప్పకుండా ఉంచుతాము. ఇక్కడ ఎలాంటి కల్పిత కథలు, తప్పుదారి పట్టించే సమాచారం లేదా వ్యక్తిగత అభిప్రాయాలు ఉండవు. మన హృదయాలను గుర్తు చేయడం, ఈమాన్ను పెంపొందించడం మరియు అల్లాహకు దగ్గర కావడం మాత్రమే మా ఉద్దేశ్యం. మీరు ఈ ఛానల్ను పూర్తి నమ్మకంతో, ఎలాంటి సందేహం లేకుండా చూడవచ్చు. తాయీజు, తవీజ్ ధరించడం అనే అంశం ఇస్లామిక్ ధర్మశాస్త్రంలో అత్యంత జాగ్రత్తగా గమనించవలసిన విషయం. ఇస్లాం ప్రధానంగా అల్లా యొక్క ఏకత్వాన్ని, తౌహీద్ మరియు ఆయనపై మాత్రమే పూర్తి నమ్మకాన్ని ఉంచాలని బోధిస్తుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసుల ప్రకారం ఎవరైతే తాయీజు ధరిస్తారో వారు షిర్క్, అల్లాహకు భాగస్వాములను కల్పించడంకు పాల్పడినట్లు హెచ్చరించారు. ఎందుకంటే మనిషి హృదయం అల్లాహను వదిలి ఆ వస్తువు తనను కాపాడుతుందని దానిపై ఆధారపడటం ప్రారంభిస్తుంది. ఖుర్ఆన్లోని సూరా అల్ అనాంలో అల్లాహ్ స్పష్టంగా ఇలా సెలవిచ్చారు: అల్లా గనక మీకు ఏదైనా కష్టాన్ని కలిగిస్తే ఆయన తప్ప దానిని తొలగించేవారు ఎవరూ లేరు, మరియు ఆయన మీకు ఏదైనా మేలు చేయాలనుకుంటే ఆయన ప్రతిదీ చేయగల సమర్థుడు. కేవలం ఒక వస్తువు మీద లేదా దారం మీద ఆధారపడటం అనేది అల్లాహ్పై మనకు ఉండాల్సిన తవక్కుల్, పూర్తి నమ్మకంకు విరుద్ధం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏదైనా కీడు నుండి రక్షణ పొందడానికి తాయీజు కట్టుకోవాలని ఎప్పుడూ బోధించలేదు. దానికి బదులుగా అల్లా స్వయంగా ప్రసాదించిన ఖుర్ఆన్ ఆయతులను పఠించాలని నేర్పారు. ముఖ్యంగా సూరా అల్ ఫలక్, సూరా అన్నాస్ మరియు ఆయత్ అల్ కుర్సీ వంటివి పఠించడం ద్వారా అల్లాహ్ రక్షణ కోరాలని సున్నత్ ద్వారా మనకు తెలుస్తుంది. కొంతమంది ఖుర్ఆన్ ఆయతులతో ఉన్న తాయీజులను అనుమతించినప్పటికీ మెజారిటీ పండితులు మరియు సహాబాలు దీనిని తప్పుగా భావించారు. ఎందుకంటే ఇది క్రమంగా ప్రజలను విగ్రహారాధన లేదా మూఢనమ్మకాల వైపు నడిపించే ప్రమాదం ఉంది. కావున ఒక ముస్లిం తన విశ్వాసాన్ని స్వచ్ఛంగా ఉంచుకోవడానికి తాయీజు వంటి వాటికి దూరంగా ఉండి కేవలం అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూపిన మార్గంలో దుఆల ద్వారా మాత్రమే రక్షణ పొందడం ఉత్తమం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ఈ ఖుర్ఆన్ ఆయత్, హదీస్ లేదా బయాన్ మీ హృదయాన్ని తాకితే దయచేసి మీ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు మరియు వాట్సాప్ గ్రూపులలో తప్పకుండా పంచుకోండి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు: నా హదీస్ను ఇతరులకు చేరవేసే వ్యక్తి ముఖాన్ని అల్లాహ్ కియామత్ రోజున నూర్తో ప్రకాశింపజేస్తాడు. నిజమైన మరియు విశ్వసనీయమైన ఇస్లామిక్ గుర్తింపుల కోసం తెలుగు రిమైండర్ ఛానల్ను మద్దతు ఇస్తూ ఉండండి.